ప్రభుత్వ ఉద్యోగాల్లో 1,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఖాళీలను భర్తీ చేయాలని సీఎం రేవంత్ సర్కార్కు డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లోపే పోస్టులను భర్తీ చేయాలన్నారు. లేని పక్షంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్టుగా హెచ్చరించారు. ఖాళీలు లేవని అధికారులు చెప్తే సరిపోదు. మీరు ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టు, మేము వస్తాం. అందరం నిరుద్యోగులను ఉన్నత అధికారులను కూర్చునబెట్టి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను కూర్చునబెట్టి రివ్యూ చేసి మొత్తం జాబులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. పీస్ఫుల్ గా ఉద్యమం చేస్తారు. ఎలాంటి ఒడిదుడుకులు లేవు. నిరుద్యోగులు ఆవేశంగా ఉన్నారు, ఉద్రేకంగా ఉన్నారు. కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఉద్యోగాల చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాల భర్తీ అనే దాన్ని ఏదో జాబులు ఇస్తున్నాం నిరుద్యోగులకనే వీళ్ళందరి శక్తి సమాజ ప్రగతికి, సమాజ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్నామని కోణంలో చూడాలి. మీరు ఇచ్చిన నిరుద్యోగులందరూ కలిసి నేను ముఖ్యమంత్రి చేశారు పోయినా. మరి అట్లాంటి వాళ్ళకు ఒక క్లర్క్ పోస్టు, ఒక టీచర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు, ఒక అసిస్టెంట్ పోస్టు, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు కూడా ఇవ్వడానికి ముందుకు రారని ముఖ్యమంత్రి. ఏదో నిరుద్యోగులు ఆవేదనగా, అక్రోధన, ఆందోళనగా మాట్లాడిందని దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. దాన్ని పాజిటివ్గా తీసుకొని ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి. 60,000 ఓంగా ఇంకా 1,50,000 ఖాళీలు వెళ్తాయి. ఖాళీలు లేవని అధికారులు చెప్తే సరిపోదు. మీరు ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టు, మేము